ఉద్యోగం నువ్వు ₹1,00,000 ఇచ్చినా, ఏమండి సాలరీ వచ్చినా, ఇక్కడ ఆ పని ఏంట్రా బాబు అంటే దుష్టులు, అంటే త్రాగుబోతులు ఉంటారు అక్కడ, అపహాసకులు ఉంటారు అక్కడ, బూతులు మాట్లాడేవారు ఉంటారు, అపహాసం చేసేవాళ్ళు ఉంటారు. ఆ చోటులో మనం కనుక ఉన్నామనుకో 6 నెలలు సహాయం చేస్తే వీరే వారైపోతారు అన్నమాట. అర్థమైందా మీకు? మంచి ఆలోచన తీసుకున్నారు. దేవుణ్ణి అడుగుదాం. మీరు వ్యవసాయం 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 అంటారు, ఇప్పుడు మంచిదే, మీకు దేవుడు కృప ఇచ్చాడు అన్ని విషయాల్లో. కానీ దేవుని ఆలోచన ఏంటో కనిపెట్టాలి. నేను చాలాసార్లు చెప్పాను. నేను అంటే మీకు వ్యవసాయం అంటే ప్రేమ ప్రీతి ఎక్కువ, భూమి అంటే దాన్ని సేద్యపరచడం అంటే మీకు చాలా ఆనందం. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, లాభం వచ్చినా. అయితే మనం చేసే పని కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలి. నేను చెప్పాను మొన్న వాక్యం, శుక్రవారం ఎన్ని రోజులు ఉండాలి ఉపవాసం? వచ్చింది సమస్య, ప్రభుని అడగాలి, సన్నిధిలో ప్రార్థన చేయాలి. అడిగి దేవుని ఆలోచన ప్రకారంగా, నన్ను ప్రభు ఇది వ్యవసాయం చేయమంటావా, నన్ను ఉద్యోగం చేయమంటావా, నా పరిస్థితి ఏంటి అని దేవుని అడగాలి. మనం అడిగితే దేవుడు చక్కటి ఆలోచన చెప్తాడు. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే, పాపుల మార్గం నిలిస్తే నీ జీవితం అయిపోతుందంటే నువ్వు కూడా పాపంలో కలిసిపోతావు, అపహాసకుల్లో మనం కలిసిపోతాం. ఇప్పుడు అంతెందుకండి, ఫ్రెష్గా ఒక ఐరన్ తీసుకొచ్చావు, బాగుంది, కొత్తగా ఉంది, పాత ముక్క తుప్పు పట్టింది అయ్యి ఒకటి దాంట్లో వేసి 10 రోజుల తర్వాత ఉండు, ఆ తుప్పు అంతా కూడా మొత్తం ఉన్న క్రొత్త వాటికి ఏం చేస్తుంది? పట్టేస్తుంది. పట్టేసి మొత్తం చెడిపోద్ది వినుము. అవునా కదా? అట్లానే మన దేవుడు మనల్ని పోషిస్తాడు. మనం ఏ సహవాసానికి వెళ్ళినా, ఏ పని చేసినా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ఒక విషయం ఏంటంటే, దేవునికి విరోధమైనది ఉండకూడదు. హల్లెలూయా. అపహాసం చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దీవరాత్రి దానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఎవరు నాటబడింది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. అందుకే యేసయ్య గారు ఓ పాట రాశారు, చేతిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే, నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును. హల్లెలూయా. చేరిలోని పైరు చేతికి రాకపోయినా, మనకు అన్ని పోయినా మనం చెలించకూడదు. హల్లెలూయా. భక్తి విషయంలో మనం చెలించిన వారమై ఉండాలి. నిశ్చలమైన రాజ్యం కొరకు మనము ఎదురు చూడాలి. హల్లెలూయా. ఆ ఉద్యోగం వద్దన్నా దయచేసి దేవుడు ఏదో రకంగా పోషిస్తాడు. ఎందుకంటే భయంకరమైన పరిస్థితి ఉంటుంది అక్కడ. ఒకరోజు చెప్తాను వినండి. ఒక అతను ఆడేవాడు. ఏమాట? పేకాట ఆడేవాడు. దేవుని మహాకృపను బట్టి ఒక దైవ సేవకుడు వెళ్ళి కొంచెం వాక్యం చెప్పి సరిచేసి, నాలాగా కొంచెం గద్దించి, నన్ను ఇది కరెక్ట్ కాదు బాబు అని చెప్తే, మొత్తం మీద ఏదో రకంగా దేవుని మందిరానికి వచ్చి స్థిరపరచబడ్డాడు. బాగానే ఉన్నాడు. సరే, ఈ పక్కింటోడు ఒకడు ఉన్నాడు, ఆడిని తీసుకొద్దామని వెళ్ళాడు. ఎందుకంటే ఈడు మారాడుగా, ఈడు మారాడు, బుద్ధి తెచ్చుకున్నాడు, పేకాట మానాడు, మందిరానికి వస్తున్నాడు నమ్మకంగా. ఈలో పక్కింటోడు ఒకడు ఉన్నాడు, వాడు పేకాటకి వెళ్తున్నాడు, ఆడిని తీసుకొద్దాం ఈడు వెళ్ళాడు. ఈడు పేకాటలో బాగా చేయి తిరిగినాడు, మొక్కేస్తాడు బాగా. ఏమైందంటే, ఆ రౌండ్ టేబుల్ వేసుకుని చక్కగా పేకాట ఆడుతూ ఉన్నారు. వీడు వెళ్ళాడు, చూశాడు, ఒరే రారా అని పిలిచాడు. ఉండరా వచ్చేద్దాం, ఒక ఆటరా, వెళ్ళిపోదాంరా అన్నాడు. అయితే ఏమైందంటే, వీడు పేకాట ఆడుతున్నాడు కదా,
వీడు బాగా మొక్క తెలిసినోడు, చేయి తిరిగినోడు. చూశాడు 10 నిమిషాలు చూసి 20 నిమిషాలు, అరగంట అయిపోయింది, రావట్లేదు వీడు. రాకపోతే ఇక ఆడడం రావట్లేదు రండి. ఇక ఇలా కాదు ఆడాలి, ఇలాగ ఆడరా నాన్న లేపి వీడు కూర్చున్నాడు. అర్థమైంది మీకు? ఒక అరగంట సేపు ఉండేటప్పటికి వీడికి లాగేసింది మనసు. వీడు బాగా మొక్కేసినాడు, వీడు మొక్క బాగా చేయి తిరుగుతుంది. సీనియర్, మోస్ట్ సీనియర్. వీడేం చేయి పానికి మళ్ళీ ఇలా ఆడతారేంటి ఆట, అసలు నీకు వచ్చా నీకు లే అని చెప్పేసి ఆన్లే పీడి కూర్చున్నాడు. ఆడు చూసి బెత్తరపోయి ఏంట్రా బాబు వీడు అంటే వీడికి ఆట వచ్చు బా అంటే కొన్ని ప్రాంతాలకి మనం వెళ్ళకూడదు. హల్లెలూయా. కొన్ని ప్రాంతాలకి వెళ్ళేవనుకో నేను ఆకర్షిస్తుంది. అది ఆకర్షించి ఏం చేస్తుంది, అసలే క్యాష్ కౌంటర్ దగ్గర ఉద్యోగం వచ్చింది, లాగుతుంది మనసు, జీతం వస్తుంది అక్కడ. సాయంత్రం శుభ్రంగా తెచ్చుకుని ఎవరికి తెలియకుండా నేను స్తోత్రం అంటే మనస్సు లాగుద్ది మాట. అందుకని కొన్ని ప్రాంతాలకి మా దైవజనులైన పెద్ద ఆయన ఏసన్ గారు చెప్పి, కొన్ని ప్రాంతాలకి వెళ్ళకూడదురా, వెళ్తే నువ్వు కూడా అలా తయారైపోతావు. అర్థమైంది మీకు? అందుకే చెప్తూ ఉంటాను నేను, మీ పిల్లల్నే కానీ మీరే కానీ కొన్ని ప్రాంతాలకి, కొన్ని ప్రదేశాలకి మనం పిల్లల్ని పంపకూడదు, మనం వెళ్ళకూడదు. వెళ్ళామనుకో వస్తుంది, ఆకర్షింపబడిపోతాం అన్నమాట. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసురుడి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రులు ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూడండి, అడుక్కుని వాడు కూడా కాయింతలు ఎరుకుని సంచిలో టయానికి ప్రార్థన చేసుకుంటున్నాడు, టయానికి వాక్యం చదువుకుంటున్నాడు. చూడండి, బ్రతకట్లా దేవుడు ఏదో రకంగా పోషిస్తాడో. నా ఉద్దేశం ఏంటంటే, ఎంత జీతం వచ్చినా ఆ ప్రాంతంలోకి, ఆ పరిసరాల్లోకి వెళితే మనం ఆకర్షింపబడిపోయి దేవుణ్ణి మర్చిపోతాము, ఇక సమాజాన్ని మర్చిపోతాము. మన ఉద్యోగం, మన మైండ్ అంతా ఉద్యోగం. నేను 11 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. 2:30కి 3ంటికి పడుకునే వాళ్ళు మా పిల్లలు అలవాటై ఇప్పుడు కూడా వాళ్ళు పడుకోరు, లేటుగా పడుకుంటారు. 11, 12 అవుతుంది, అలవాటు అయిపోయింది. కొడతా ఉండేవాడిని బిల్లులు. అప్పుడప్పుడు సంజయ్ వచ్చేది, హెల్ప్ చేసేది, పాస్టర్ అమ్మరు హెల్ప్ చేసేవారు. 30 లక్షలు 40 లక్షలు బిల్లు చేసేవాడిని నైట్కి. మైండ్ అంతా ఉద్యోగమే, మైండ్ అంతా అదే. ఓ ప్రక్కన దేవుడు, రే నేను పిలుచుకున్నాను రా నేను, ఓ ప్రక్కన మనస్సు దేవుని పని చేయలేకపోతున్నాను అని మనస్సు గాయపరచబడేది, బాధపడిపోయేది, భారం అయిపోయేది. మైండ్ అంతా ఉద్యోగంలోకి వెళ్ళామంటే లెక్కలు అందులోకి. మైండ్ అంతా ఇంకా అన్నం కూడా తినబుద్ధి లేదు, అన్నం తింటా కూడా ఖాళీ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. పరిస్థితి అట్లా ఉంటుంది. ఎంత డబ్బు సంపాదించి ఏం చేసినా మనసు, మైండ్ ప్రశాంతంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడు ఉద్యోగం గురించి ప్రార్థన చేద్దాము. దేవుడు సహాయం చేస్తాడు. కానీ వ్యవసాయం చేయాలా, ఉద్యోగం చేయాలని దేవుణ్ణి అడగాలి. అది వ్యక్తిగతమైన ప్రార్థన. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. చాలాసార్లు మీకు నేను ఆలోచనలు కూడా చెప్పాను. కాకపోతే మీకున్నటువంటి భూమి మీద ఉన్నటువంటి మక్కువ, ప్రేమ, అది మిమ్మల్ని దూరం చేయలేకపోతుంది. అలానే వ్యవసాయం మంచిదే. వ్యవసాయం చేయకపోతే, రైతు లేకపోతే మనం బ్రతకలేము. బీరకాయలు పండించకపోయినా, వంకాయలు పండించకపోయినా, బెండకాయలు పండించకపోయినా, ఒక రైతు వెనకబడ్డాడంటే మళ్ళీ ధరలు పెరిగిపోతాయి. 10 మంది కాయపిచ్చారనుకో, కేజీ ఎంత అవుద్ది? 10 రూపాయలకు వస్తుంది. అదే 2-3 రైతులు పండించారనుకో, కేజీ 50 అవుద్ది. అంటే పంట బాగా పండితే సవక అవుద్ది. టమాటా ఎంత? 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు అమ్మేవారు. ఈ రోజు ఎంత? కేజీ 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు. అంటే రైతులు బాగా వ్యవసాయం చేస్తున్నారు కనుక ధర తగ్గింది.
అలా అని వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం. కానీ మనం ఏం చేయాలి, వ్యవసాయం చేయాలి, ఉద్యోగం చేయాలి, ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. ఏ పని చేయాలని దేవుని విచారణ చేయాలి. అప్పుడు దేవుడు ఆలోచన చెప్తాడు. వ్యవసాయం చేయాలంటే ఏం కావాలి? పెట్టుబడి కావాలి, కష్టపడాలి, అన్నీ చేయాలి, మంచిదే. ఉద్యోగం చేసేవనుకో 15,000 10,000 వచ్చిందనుకో, ఓ నెల కష్టం అవుద్ది. ఎవడొకటి దగ్గర 5,000 తెచ్చుకుంటే అన్ని సరుకులు వచ్చేస్తాయి నెల రోజులు. తర్వాత జీతం వస్తుంది, 2,000 3,000 కాడ ఇచ్చేది అప్పు తీరిపోద్ది. ప్రతి నెల ఆదాయం వస్తుంది, కుటుంబం పోషింపబడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఏది అనుకూలంగా ఉంది, మనకి ఏ విధంగా మనం రీచ్ అవ్వగలుగుతామని చూసుకుని మనం ఆత్మీయ జీవితంలో ఈ శరీర సంబంధంగా అన్ని విధాలుగా మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంచిది, మీరు మంచి ఆలోచన అడిగారు, అందుకు దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సరే, వాక్య సంతోషం వెళ్ళిపోదాం. మరలా మనకు ప్రభు బల్ల ఆరాధన ఉంది.